ముందుగా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం చాలామందిని చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. నిజంగా ఆన్సర్ని కోరుకొని వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకుందామని సిద్ధంగా ఉండి కాదు. మనకు లోపల మనని మనం అందరి చేత ప్రూవ్ చేసుకోవాలని చెప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. 99% అది పరిప్రశ్న కాదు, ఊరికే టైంపాస్ క్వశ్చన్ అడుగుతాం మనం. వాళ్ళ ఆన్సర్ చెప్పింది నాకు కూడా వినం మనం. అందుకే పత్రి గారు ఇలాంటి వాళ్ళందరినీ చూసి మాట కూడా వినడు, ఆన్సర్ కూడా ఇవ్వడు ఆయన. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మౌనంగా ఉండమని చెప్పాడు. ఈ టాపిక్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఎస్ గురించి మాట్లాడినా ఇప్పటిదాకా. ఇప్పుడు సైలెంట్ అనే పాయింట్ వచ్చింది. నో చెప్పకు, చెప్పగలిగితే ఎస్ చెప్పు, లేకపోతే మౌనంగా ఉండు అనే పాయింట్ ఉంది అందులో. ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది. మీకు ఆ ముందరున్న వ్యక్తి యొక్క స్థితిగతులు అర్థమైనవి కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనము చెప్పినా వినడు, వివరిద్దామా, అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పకుండా సైలెంట్గా ఉంటారు పత్రి గారు. ఎన్నోసార్లు చూశాను. నేను ఒకసారి వెళ్ళి, సార్ మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ గురించి నాకు డౌట్ ఉంది సార్ అన్నాను. చెప్పవయ్యా అన్నాడు. చెప్పాను, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 నిమిషాలు విన్నాడు. ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు, ఒక్కటి కూడా చెప్పలేదు, ఏమనలేదు. ఇంకోసారి నాకు అడగగలిగే ధైర్యం ఉంటుందా పత్రి సార్ దగ్గర? తెలుసు ఎంతమంది దెబ్బలు తిన్నారో తెలుసు. కాబట్టి నోరు మూసుకొని గమ్మున వెళ్ళిపోయాను. కరెక్టు 10 ఇయర్స్ తర్వాత 2020లో మన కరోనా వచ్చినప్పుడు సార్ దగ్గరికి మేము అంబర్పేటలో ఉండేటప్పుడు చక్కగా వెళ్ళి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మసాజ్ చేసి వచ్చేవాళ్ళం. ఆ రోజు సార్ని అడిగాను, సార్ ఏదైనా ఒక బుక్ చెప్పండి సార్, ఇంతమందికి ఇన్ని బుక్కులు చెప్పారు కదా, నాకు ఒకటి చెప్పండి అన్నాడు. అవసరం లేదయ్యా నీకు అన్నాడు. సరేలే అనుకుని వెళ్ళిపోతున్నాను. పిలిచాడు, పిలిచి నీల్ డొనాల్డ్ వాల్స్ అనే బుక్ చదివయ్యా అన్నాడు. పిలిచి మరీ చెప్పాడు. వెళ్ళి ఆ బుక్ తీసుకున్నాను. నేను ఆ బుక్ తీసి చదవడం మొదలు పెడితే 10 సంవత్సరాల క్రితం నేను పత్రి సార్కు క్వశ్చన్ వేసాను. ఆ క్వశ్చన్కు ఆన్సర్ నేను తీసిన పేజీలో ఉంది. సో అది అప్పుడు ఆన్సర్ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. 10 ఇయర్స్ తర్వాత నాకు ఆన్సర్ చెప్పాడు. కాబట్టి సమయం వచ్చేదాకా కూడా మనము సైలెంట్గా ఉండడం మంచిది. ఓకేనన్నా, రైట్ అమ్మ, మీరు చెప్పండి ఇప్పుడు.